హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో కుంభమేళ ఈ నెల 13 తారీఖు నుంచి స్టార్ట్ కాబోతుంది కుంభమేళ. సో తెలుగు రాష్ట్రాల నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయోగ్ అనే ప్రదేశం నుంచి కుంభమేళ స్టార్ట్ అవుతుంది ఆ ప్లేస్లో. సో కుంభమేళ అయితే మొత్తానికి 45 రోజులు అయితే జరిగిపోతుంది. ఈ నెల 13 తారీఖు అంటే మనకు సంక్రాంతి స్టార్ట్ అవుతుంది భోగి రోజు నుంచి మహాశివరాత్రి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు మొత్తం 40 రోజున ఈ కుంభమేళా జరుగుతుంది. సో మనకు సౌత్ ఇండియా నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా మన విజయవాడ తిరుపతి నుంచి అయితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో త్వరగా మనము ఫాస్ట్గా బుక్ చేసుకుంటే అయితే టికెట్ కన్ఫర్మ్ అవుతాయి. సో మనము లేట్ అయ్యే కొద్ది ఇప్పటికి ఆల్రెడీ టికెట్స్ అని కన్ఫర్మ్ వెయిటింగ్ లిస్ట్ కూడా అయిపోతున్నాయి. సో కుంభమేళా మనకు వెళ్ళాలంటే కంపల్సరీ బస్సులు అయితే మన అందుబాటులో ఉండవు ప్రస్తుతానికి అయితే, ఎందుకంటే అది లాంగ్ జర్నీ కదా ఉత్తరప్రదేశ్ అంటే. సో మనకు తెలుగు రాష్ట్రం నుంచి పోయే వాళ్ళు భక్తులు ఉంటారు కాబట్టి సో వాళ్ళకైతే ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా నడిచే ట్రైన్స్ కూడా ట్రైన్స్ క్యాన్సిల్ చేసినారు. సో ఆ ట్రైన్స్ అన్ని ఇట్లా మళ్ళిస్తున్నారు ఎక్కడికి, ఉత్తరప్రదేశ్కి, అదే కుంభమేళకి. సో నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఇప్పుడు తిరుపతి నుంచి ఇప్పుడు కాకినాడకు సంబంధించిన ట్రైన్స్ కానీ, విజయవాడ నుంచి ధర్మవరం ఎక్స్ప్రెస్ కానీ ఇట్లా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే అన్నీ క్యాన్సిల్ చేస్తారు, అంటే రూట్ మార్చేస్తారు. ఆ ట్రైన్స్ అన్నీ ఇప్పుడు కుంభమేళ మళ్ళీ ఇచ్చేస్తారు. సో మొత్తం ఆ రోజులంతా అయితే అందుబాటులో అయితే ఉండవు, ఎందుకంటే కుంభమేళకి అయితే మనము ట్రైన్స్ అన్నీ మళ్ళీ ఇచ్చేసారు. సో ప్రస్తుతానికైతే కుంభమేళ చాలా గ్రాండ్గా జరిగిపోతుంది. అసలు ప్రపంచంలోనే ఎప్పుడు కనుమరుగు జరిగిన పండగ కుంభమేళ జరిగిపోతుంది. సో ఆల్రెడీ రైల్వే డిపార్ట్మెంట్ గారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అందరూ ఆల్రెడీ ఇప్పుడు ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయినాయి. సో మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది, 10 రోజుల్లో. సో కుంభమేళ వెళ్ళాల్సిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, నేను మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ చేయగలుగుతాను. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా భక్తులు ఉంటారు కదా, సో కుంభమేళ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ట్రైన్స్ ఉన్నాయా లేవా, సో ఏం ఫెసిలిటీస్ ఉంటాయా అక్కడ లేవా అనే వాళ్ళ మార్క్స్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. కుంభమేళలో అయితే అన్ని ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. సో అక్కడ గవర్నమెంట్ కూడా అన్ని ఏర్పాట్లు చేసేసింది, అన్ని అందుబాటులో. రైల్వే డిపార్ట్మెంట్ డిజిటల్ టికెట్ బుకింగ్ కూడా చేశారు, యాప్ కూడా ప్రిపేర్ చేశారు స్పెషల్గా కుంభమేళకి. సో అన్నీ సిద్ధంగా ఉంది కుంభమేళ. సో ఈ కుంభమేళ వెళ్ళి మనం స్నానాలు అన్నీ మంచి చేసుకుంటే మంచి జరుగుతుంది అని భక్తుల విశ్వాసం, మంచి జరుగుతుంది కూడా. సో ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారో అయితే కుంభమేళకి వాళ్ళైతే టికెట్స్ అయితే ఆల్రెడీ బుక్ చేసుకోండి. టికెట్స్ లేకుండా, ట్రైన్ టికెట్స్ లేకుండా మీరు జర్నీ చేయాలంటే చాలా కష్టం. లాంగ్ జర్నీ బస్సులు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్న, తెలంగాణ తీసుకున్న, ఉత్తరప్రదేశ్ అంటే లాంగ్ కదా, అయితే ఇంకా 40-30 అవర్స్ పడుతుంది. సో అందుకని ట్రైన్స్ బెస్ట్ బస్ కన్నా. సో కుంభమేళ వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రము త్వరగా టికెట్ బుక్ చేసుకోండి. సో అన్నీ అయితే ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళ అన్ని యాప్స్ కానీ కుంభమేళ సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తారు. సో ఎటువంటి కంగారు లేకుండా మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, నేను తెలియజేస్తాను. ఈ ప్రస్తుతానికి అయితే ట్రైన్ టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి, అవి త్వరగా ఫాస్ట్ అయిపోతున్నాయి, త్వరగా బుక్ చేసుకోండి. సో కుంభమేళకి అయితే మరికొద్ది రోజుల్లోనే జరగబోతుంది. సో ఇది ఓవరాల్ వీడియో, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో.